12,96,000 ఒక గ్రాము. ఉజ్బెక్ ఇండియా ఇండియా మెట్రోని మ్యూజియంస్ అంటూ ఉంటారు, అంత బాగుంటాయి మెట్రోలు. వీళ్ళు ముస్లిమ్స్ కదా, సిగ్గుపడతా ఉంటారు. ఆ అగ్రిమెంట్ సైన్ చేసిన కొన్ని గంటలకే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు అనమాట. ఓకే, అలాగే చేద్దాం. ఒక స్పేస్ లోపలికి వెళ్ళిన ఫీల్ అయితే కలుగుతుంది నాకైతే. 90% ఆడవాళ్ళు మాత్రమే కనబడుతున్నారు ప్రతి షాపుల్లోనైనా ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. ఉజ్బెకిస్తాన్ టు ఇరాన్ ల్యాండ్ బోర్డర్ ట్రిప్లో భాగంగా ప్రెజెంట్ అయితే మనం క్యాపిటల్ సిటీ తాష్కెంట్లో ఉన్నాం. ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చేయబోతున్నాను. చాలా కలర్ఫుల్గా కూడా ఉండబోతుంది. కలర్ఫుల్ అనగానే నైట్ లైఫ్ వీడియో అనుకోకండి. సో ఈరోజు వీడియో ఏంటంటే, ఈ ఉజ్బెకిస్తాన్ దేశంలో మెట్రో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఈవెన్ చాలామంది ఏంటంటే మెట్రోని మ్యూజియంస్ అంటూ ఉంటారు, అంత బాగుంటాయి మెట్రోలు. ఆ స్టేషన్స్ లోపల అండర్ గ్రౌండ్ మెట్రో ఉంటుంది, తర్వాత నార్మల్ మెట్రో కూడా ఉంటుంది. సో మీకు డిఫరెంట్ మెట్రో స్టేషన్స్ చూపిస్తాను, వాటి స్టోరీ కూడా మీకు చెప్తాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో అయితే చివరి వరకు చూడండి. సో ప్రజెంట్ అయితే మనం ఒక మెట్రో స్టేషన్ దగ్గరలో ఉన్నాం. ఇదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా ఎమ్ అని. సో అదే మెట్రో స్టేషను. అసలు మెట్రో లోపల ఎలా ట్రావెల్ చేయాలి ఏంటో అనేది మీకు కూడా చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మనం మెట్రో లోపలికి వెళ్ళిపోదాం. ఈ స్టేషన్ అయితే అద్భుతంగా ఉంటుంది, అందుకే ఫస్ట్ మీకు ఇదే చూపిస్తున్నా. ఇప్పుడు మనం ఉన్న ఈ మెట్రో స్టేషన్ వచ్చేసి కోస్మో నవలార్ మెట్రో స్టేషన్ అంటారు. అసలు ఎంత బాగుందో లోపల చూడడానికి. నేను ఆల్మోస్ట్ ఒక 1.5 year బ్యాక్ వచ్చినప్పుడు ఇంకా కొంచెం బాగుండేది. ఇప్పుడు ఏంటంటే కొంచెం డస్ట్ అది పట్టేసి వాల్స్కి కొన్ని కలర్స్ పోయినట్టు కనిపిస్తున్నాయి, కానీ అసలు బ్యూటిఫుల్ మెట్రో స్టేషన్ అనమాట. సెంట్రల్ ఏషియా మొత్తంలోనే ఉన్న మెట్రోలో తాష్కెంట్ మెట్రో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ మెట్రో. లోపల అసలు మెట్రో స్టేషన్స్ చూస్తూ ఉంటే మనకి ఒక మ్యూజియంలోకి ఎంటర్ అయిన ఫీల్ అయితే కలుగుతూ ఉంటుంది. నేను ఆల్రెడీ ఫస్ట్ ఇంప్రెషన్ వీడియోలో చెప్పాను కదా, ఈ ఉజ్బెకిస్తాన్ దేశం ఒకప్పుడు ఏంటంటే సోవియట్ యూనియన్లో భాగం అని చెప్పేసి. ఈ మెట్రో కన్స్ట్రక్షన్ కూడా సోవియట్ గవర్నమెంట్ ఉన్నప్పుడే కన్స్ట్రక్షన్ చేశారనమాట. అందుకని చెప్పేసి ఇక్కడ మనకి యూరి గగారియన్ అని చెప్పేసి తెలిసిందే కదా, ఆయన మొదటి హ్యూమన్ అనమాట అంతరిక్షంలోకి వెళ్ళిన వాళ్ళలో. సో ఆయన తర్వాత ఇంకొందరు సోవియట్, ఉజ్బెక్ ఆస్ట్రోనాట్స్ అందరికీ అంకితం చేయడానికైతే ఈ థీమ్తో అయితే కట్టారు. ఒక్కొక్క మెట్రో ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. ఇంకొన్ని మెట్రోలకు కూడా మనం ట్రావెల్ చేసి ఆ మెట్రో ఇంటీరియర్ కూడా మీకు చూపిస్తాను. అన్నీ అయితే చాలా బాగుంటాయి. మంచి ఫొటోస్ అవి తీసుకోవచ్చు లోపల మెట్రోస్ లోపల. లోకల్స్ దీన్ని స్పేస్ మ్యూజియం అండర్ ద సిటీ అని కూడా పిలుస్తూ ఉంటారు, ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్న ఈ మెట్రో ఏంటంటే అండర్ గ్రౌండ్ మెట్రో. ఇది ఒక స్పేస్ థీమ్తో కన్స్ట్రక్ట్ చేసిన మెట్రో స్టేషన్ అనమాట. మొత్తం ఆస్ట్రోనాట్ బొమ్మలు ఇవి అవి భలే ఉందో అసలు. చూసారా బ్లూ కలర్లో ఎంత బాగుందో. ఇప్పుడే ఒక 2 ట్రైన్లు వచ్చాయి, అందరూ అయితే ఖాళీ అయిపోయారు. వెయిట్ చేశాను అనమాట. ఆల్మోస్ట్ 20-25 minutes వెయిట్ చేస్తే ఇంత కామ్గా వీడియోస్ చేయడానికి అయితే కుదిరింది. పీపుల్ ఉన్నప్పుడు వీడియో తీస్తే కొందరు పోలీసులు కూడా ఉంటారు ఇక్కడ మెట్రో స్టేషన్స్ లోపల. పోలీసులు కూడా ఉంటారనమాట, చాలా జాగ్రత్తగా ఉండాలి. చూసారా ఎంత బాగున్నాయో అసలు. భలే ఉంది మెట్రో స్టేషన్ కానీ లోపల. ఈవెన్ ఈ పిల్లర్స్ కూడా చూడండి. ఈ ఆర్కిటెక్చర్ నాయన అదిరిపోయింది అసలు. ఒక స్పేస్ లోపలికి వెళ్ళిన ఫీల్ అయితే కలుగుతుంది నాకైతే. ఇప్పుడే మెట్రో రైడ్ అయితే కంప్లీట్ చేసుకొని బయటకు అయితే వచ్చాను. చూడొచ్చు చుట్టూ చాలా వరకు ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ షాప్స్ అయితే ఉన్నాయి. చూసారు కదా, ఇప్పుడే అయితే ఒక 2 మెట్రోలు అయితే మారుతి ఇక్కడికి వచ్చాను. ఆ 2 మెట్రో స్టేషన్లు అసలు అదిరిపోయి లోపల చూడడానికి చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రజెంట్ ఇప్పుడు నేను అల్మాజోర్ అనే ఒక మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాను. ఇక్కడ మెయిన్గా ఇక్కడ వరకు రావడానికి మాని Assalamualaikum. I was 6. Bitte Chimana. Hello, my brother. Oh, good, nice. Good. Nice to meet you. Nice to meet you. Yes. See you later. See you. So ఇప్పుడే Nice to meet you, brother. तियारी की सोनदाल बंद किया Huh? तियारी की सोनदाल बंद किया Oh, you're तियारी speaking Hindi. इंडिया Yes. Nice to meet you. Assalamu alaikum. బామ్మగారు అయితే పిలుస్తున్నారు. ఈ దగ్గరలో ఉన్న ఒక బామ్మగారు వీడియో తీయమంటున్నారు. కొంట వక్జల్ మళ్ళీ వస్తా. ఎస్, వెరీ ఉజ్బెకిస్తాన్ వెరీ గుడ్. చెప్పాను కదా, అల్మాజర్ స్టేషన్ దగ్గరికి అయితే ఉన్నాను. వీళ్ళందరూ ఏంటంటే క్యాబ్ డ్రైవర్స్ అనమాట. బామ్మగారు కొంట వక్జల్ కమ్ బ్యాక్.
ఇక్కడికి ఎందుకు వచ్చానో చెప్దాం అనుకుంటే చుట్టూ అసలు గోలగోలగా ఉంది. ఇప్పుడు ఏంటంటే నేను వగ్జల్ దగ్గరికి వచ్చాను. వగ్జల్ అంటే కైండ్ ఆఫ్ స్టేషన్ అనమాట. సో బస్ స్టేషన్ దగ్గరికి వచ్చాను, ఎందుకంటే నేను ఈ తాష్కెంట్ నుంచి ఇంకొక సిటీకి అయితే వెళ్ళబోతున్నాను, సమర్కండ్ అని చెప్పేసి. దానికోసం ఏంటంటే బస్ టికెట్ తీసుకోవడానికి వచ్చాను అనమాట. బస్ జర్నీ చేద్దాం అసలు ఎలా ఉంటుంది ఏంటనేది. ఇక్కడ ట్రైన్స్ కూడా చాలా బాగా పాపులర్ అనమాట, చాలా ఫాస్ట్గా కూడా వెళ్తూ ఉంటాయి. బుల్లెట్ ట్రైన్ కూడా ఉంది ఉజ్బెకిస్తాన్ దేశంలో. కాకపోతే నేను ఫస్ట్ టైం అయితే బస్ జర్నీ ట్రై చేద్దాం, తర్వాత అయితే ఆ ట్రైన్ జర్నీ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. India. నో Uzbek India. ఉజ్బెక్ ఇండియా. India. యు లుక్ ప్రిటీ. India. Uzbek India. ఓకే ఓకే, హాయ్. సో ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఆ బస్ స్టేషన్కి వెళ్ళిపోదాం. బస్ స్టేషన్కి వెళ్ళి టికెట్ అయితే అసలు ఎంత ఏంటో కనుక్కుంటాను. సో ఆ తర్వాత అయితే మళ్ళీ నేను మెట్రో వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. చాలా చాలా గోలగా ఉంది ఇక్కడ, అసలు నన్ను ఏం మాట్లాడనివ్వట్లేదు అనమాట. టూ మచ్ కన్ఫ్యూజింగ్గా ఉంది ఇక్కడ. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఈ మెట్రో స్టేషన్ బయటికి రాగానే ఇటువైపు నుంచి ఆపోజిట్ రోడ్లో అయితే ఆ బస్ స్టేషన్ అయితే ఉంది. సో బస్ స్టేషన్కి అయితే వెళ్తున్నా. మొత్తం చాలా గోలగోలగా ఉందన్నమాట, ఎందుకంటే చాలా వరకు ఈ క్యాబ్ డ్రైవర్స్ ఉంటారు కదా వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళడానికి. సో వాళ్ళు అయితే అడుగుతున్నారు అనమాట, చాలా జాగ్రత్తగా అయితే రోడ్డు క్రాస్ చేయాలి. చాలా వరకు ఒకవేళ రోడ్డు క్రాస్ చేసినప్పుడు అడ్డంగా వచ్చినా సరే ఆపుతూ ఉంటారు ఇక్కడ. మాకు కొంచెం మంచోళ్ళు అనమాట. ఆ మెట్రో స్టేషన్ దగ్గర నుంచి అలా అక్కడ వరకు వచ్చాక అక్కడ నుంచి స్టెప్స్ అండర్ గ్రౌండ్ ఉందన్నమాట రూటు. అండర్ గ్రౌండ్ లోపల నుంచి అలా స్టెప్స్ ఎక్కి బయటకు వస్తే ఇదిగోండి బస్ స్టేషన్ అవుతో వగ్జాల్. ఇందాక చెప్పాను కదా వగ్జాల్ అంటే స్టేషన్ అన్నట్టు అని. ఇప్పుడు ఈ బస్ స్టాండ్ చూడండి ఎంత పెద్దది ఉందో. లోపలికి వెళ్ళి టికెట్ తీసుకుందాం. ట్రైన్ జర్నీ కూడా చేస్తాను తప్పకుండా ఈ కంట్రీలో. ఆల్రెడీ నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు చేశాను, ట్రైన్ జర్నీ చేసా, బస్ జర్నీ చేయలేదు అప్పుడు. బట్ ఈసారి బస్ జర్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం అసలు ఎలా ఉంటాయి ఏంటో బస్సులు ఇక్కడ. ఇప్పుడే బస్ టికెట్ తీసుకోవడానికి అయితే వచ్చాను. బస్ టికెట్కి అయితే 1,05,000 సోము. ఒకవేళ ట్రైన్ టికెట్ కనుక్కోండి, ఒకవేళ చీపెస్ట్ అయితే 1,42,000 సోము ఉంటుంది. ఇదైతే 1,05,000 క్యాష్. ఓకే. సో ఆ సీట్ నెంబర్స్ కూడా మనం ఏది కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు. అవైలబుల్ ఉన్నవన్నీ ఇందులో చూపిస్తారు. మనం డైరెక్ట్గా ఇలా పిక్ చేసుకుంటే వాళ్ళు సీట్ బుక్ చేస్తారనమాట. నేను చెప్పేది ఏంటో ఆమెకి అర్థం కాక సో ఇలాగ నాకు బస్ టైమింగ్స్ అయితే స్క్రీన్ షాట్ ఫోటో తీసి నాకు ఇచ్చిందనమాట చూస్ చేసుకోమని. యా యా ఓకే. I need to be here at 8:30. Yes. Okay. Platform number 567. O zaman 8 kişiye vereyim, şu 20:00 diye. Okay. Bir odan bir yakta. Oradan başlayın. Go to bed. ఓకే. ఈ మెట్రోలో ట్రావెల్ చేయడం కూడా చాలా ఈజీ, పెద్దగా ఖర్చు చేయక్కర్లేదు. సో మనం మన దగ్గర వీసా కానీ మాస్టర్ కార్డ్ కానీ ఉంటే దాంతో డైరెక్ట్గా ట్యాప్ చేసి లోపలికి వచ్చేయచ్చు. ఒకవేళ మన దగ్గర గ్లోబల్ కార్డులు ఇలాంటి వీసా మాస్టర్ కార్డు లేవు అనుకోండి, సో మనం ఇక్కడ మెట్రో స్టేషన్స్ లోపలే టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఏటీటీఓ కార్డ్ అని చెప్పేసి ఉంటుంది. మనం మనీ పే చేసి ఆ కార్డు తీసుకొని ఆ కార్డులో రీఛార్జ్ చేసుకొని ఆ కార్డు అస్తమని ట్యాప్ చేసి ట్రావెల్ చేయొచ్చు అనమాట. ఈవెన్ ఆ ఏటీటీఓ కార్డుతోని మనం మెట్రోలో వెళ్ళొచ్చు, లోకల్ ట్రాన్స్పోర్ట్ చిన్న చిన్న మినీ వ్యాన్స్ ఉంటాయి మార్షు కార్స్ అని చెప్పేసి వాటిల్లో వెళ్ళొచ్చు, లోకల్ బస్సెస్లో కూడా ట్రావెల్ చేయొచ్చు అనమాట ట్యాప్ చేసి. సో చాలా యూస్ఫుల్ ఆ కార్డు. ఒకవేళ ఎవరైనా ఒక 10-15 డేస్ కొంచెం లాంగ్ ట్రిప్ అనుకోండి ఉజ్బెకిస్తాన్కి వచ్చారనుకోండి, ఆ కార్డు అయితే తీసుకోండి. లేదు మేము ఫ్యూ డేస్కి ఒక 2-3 డేస్ 4-5 డేస్ ట్రిప్ అనుకోండి, సో మీ వీసా కానీ మాస్టర్ కార్డ్తో యూజ్ చేసి మీరు మెట్రోల్లో కానీ ఇంకా వేరే లోకల్ ట్రాన్స్పోర్ట్లో ట్రావెల్ చేయొచ్చు. అద్భుతంగా ఉంది మెట్రో అయితే, నాకు చాలా నచ్చింది. సో నెక్స్ట్ ఇక్కడి నుంచి నేను ఇంకో మెట్రో స్టేషన్కి వెళ్తా. ఈ ఉజ్బెకిస్తాన్లో తాష్కెంట్ మెట్రో, తర్వాత జార్జియా కంట్రీ టిబ్లిసీ మెట్రో, తర్వాత ఆర్మేనియా ఎరెవన్లో మెట్రో, ఇవన్నీ ఏంటంటే సోవియట్లో ఒకప్పుడు భాగం కాబట్టి ఈ మెట్రో స్టేషన్లు అన్నీ చూడడానికి అయితే కొంచెం ఒకలాగే ఉన్నాయి. కాకపోతే ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క డిఫరెంట్ కైండ్ ఆఫ్ థీమ్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఆర్కిటెక్చరు, ట్రైన్ స్టైలు, తర్వాత ట్రాక్ స్టైలు అన్నీ అయితే సిమిలర్గానే ఉన్నాయి ఈ కంట్రీస్లో. ఇక్కడేమో మళ్ళీ మనకి 2 రకాల ట్రైన్లు కనబడుతున్నాయి. ఒకటేమో ఓల్డ్, అదేంటంటే ఎక్కువ నాయిస్, ఎక్కువ శబ్దం అయితే వస్తుంది లోపల ట్రావెల్ చేసినప్పుడు. ఇంకోటి ఏంటంటే మోడర్న్ ట్రైన్స్, ఇవేంటంటే ఫాస్ట్గా వెళ్తున్నాయి, తర్వాత సౌండ్ కూడా లోపల అంత నాయిసీగా ఏం లేదనమాట. ఓల్డ్ ట్రైన్స్కి న్యూ ట్రైన్స్కి డిఫరెంట్ ఏంటంటే సౌండ్ పొల్యూషన్ కొంచెం అయితే తగ్గింది, బట్ స్పీడ్ అయితే 2 ఒకేలా వెళ్తున్నాయి ఫాస్ట్గా. ఇప్పుడు మనం ఉన్న ఈ స్టేషన్ వచ్చేసి అలీషర్ నవాయ్ స్టేషన్ అంటారు. ఈ స్టేషన్కి ఈ పేరు రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ అలీషర్ నవాయ్ ఎవరంటే ఒక పోయెట్.
ఈయన ఆఫ్ఘనిస్తాన్‌లోని హెరాత్ అనే ఊరికి సంబంధించిన వారనమాట. ఒకప్పుడు ఏంటంటే ఈయన పుట్టిన ఆ టైంలో అప్పటికి ఉజ్బెకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, తజికిస్తాను ఇలాగ కంట్రీస్‌లాగా అయితే డివైడ్ చేయలేదు అప్పటికిను. ఒక కింగ్డమ్స్‌లా ఉండేవనమాట. సో, టిమురుడ్ ఎంపైర్‌లో భాగమే ఈ సెంట్రల్ ఏషియాలో ఆయన జన్మించారు. అప్పుడేంటంటే ఆయన ఒక లాంగ్వేజ్ అయితే రాశారనమాట. సో, ఆ లాంగ్వేజే ఇప్పుడు మనం ఉజ్బెకిస్తాన్‌లో జనాలు మాట్లాడుకుంటున్నారుగా, ఇది మోడర్న్ ఉజ్బెక్ లాంగ్వేజు. ఆయన రాసిందేంటంటే చగటాయ్ అని జెప్పేసి ఒక ఓల్డ్ లాంగ్వేజ్. దాన్నే మెల్లిమెల్లిగా అలా 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 అలాగా మారుస్తూ ఇప్పుడేంటంటే ప్రెజెంట్ ఉజ్బెకిస్తాన్‌లో మాట్లాడుకుంటున్న లాంగ్వేజ్ ఉజ్బెక్ అయింది. సో, ఆయన్నేంటంటే ఫాదర్ ఆఫ్ ఉజ్బెక్ లిటరేచర్ అని అంటూ ఉంటారు. అందుకని జెప్పేసే ఆయనకి అంకితం చేసినట్టయితే ఈ మెట్రో స్టేషన్‌కి ఆ పేరు పెట్టారు. అలిషర్ నవాయ్ మెట్రో అని జెప్పేసి. కానీ అసలు ఒక్కొక్క మెట్రో స్టేషన్ భలే ఉన్నాయి గదా! ఒక్కొక్కటి ఒక్కొక్క స్టోరీతోని. ఇలాగా ఆల్మోస్ట్ ఈ తాష్కెంట్‌లో ఉన్న ప్రతి మెట్రో స్టేషన్ పేరుకి, తర్వాత లోపలున్న థీమ్‌కి ఒక్కొక్క స్టోరీ అయితే ఉంటది. చెప్పాను కదా! మన దగ్గర ఏటీటీఓ కార్డ్ ఉంటే అది ట్యాప్ చేసి బస్‌లో ట్రావెల్ చేయొచ్చు. లేదంటే మన వీసా గానీ, మాస్టర్ కార్డ్‌తో గానీ ఎళ్ళొచ్చని. నేనైతే నా వీసా కార్డ్ యూజ్ చేసి వెళ్తున్నా. బస్సుకి పెద్ద ఎక్కువేం గాదు. జస్ట్ రూ. 20 లోపే ఉంటుంది ఛార్జ్ సిటీలో ఎక్కడి నుంచి ఎక్కడికెళ్ళినా సరే. ఇప్పుడేంటంటే మెట్రో దిగేసి నేను చోర్సు బజార్ అనే ఏరియాకెళ్తున్నా. అక్కడికెళ్ళాక మీకు ఆ బజార్‌లోని కొన్ని గోల్డ్ షాప్స్, తర్వాత ఇంకొన్ని థింగ్స్ అయితే మీకు చూపిస్తాను. ప్రెజెంట్ అయితే నేను ఈ చోర్సు బజార్ బయట అయితే ఉన్నాను. ఇక్కడ చాలా వరకు అయితే గోల్డ్ షాపులు కనబడుతున్నాయన్నమాట. కాకపోతే ఈ ఉజ్బెకిస్తాన్ దేశంలో ఏంటంటే మనం ప్యూర్ గోల్డ్ అయితే దొరకదనమాట. మన ఇండియాలో దొరికినట్టు 22 క్యారెట్, తర్వాత 24 ఇలా దొరకవనమాట. ఇక్కడ చాలా వరకు ఏంటంటే తక్కువ ప్యూరిటీ ఉన్న గోల్డ్ అయితే దొరుకుతది. కాకపోతే చాలా పాపులరు. కొంచెం ప్రైస్ కూడా తక్కువే ఉంటది. చాలామంది ఇష్టపడుతూ ఉంటారు కొనుక్కోవడానికి. సో, ఇప్పుడైతే ఏదో ఒక గోల్డ్ షాప్‌లోకెళ్ళి ప్రైజెస్ అయితే కనుక్కుందాం. అక్కడున్న మోడల్స్ చూపిస్తాను మీకు. ఈ దేశంలో అసలు గోల్డ్ మోడల్స్ ఎలా ఉంటాయి ఏంటో చూపిస్తా. ఇదిగోండి ప్రెజెంట్ అయితే ఈ బ్యాక్ సైడే ఉంటది ఆ చోర్సు బజార్ పెద్ద మార్కెట్. ఇక్కడ ఈ చుట్టుపక్కల చూడండి, అక్కడో షాపు, ఇక్కడో షాపు, ఇదొకటి చాలా వరకు షాప్స్ ఉన్నాయి. కానీ చాలామంది ఏంటంటే వీడియో తీస్తూ ఉంటే ఏంటంటే సిగ్గుపడుతున్నారనమాట. కెమెరాలో ఆ వీడియో తీస్తుంటే లేదు నన్ను తీయొద్దని మొహమాట పడుతున్నారు. కాకపోతే నేనైతే వెళ్ళి ఈ షాప్‌లో పర్మిషన్ అయితే అడిగాను అనమాట. వీడియో తీస్తా లోపల అని. వాళ్ళు కన్విన్స్ అయ్యారు. సో, ఈ షాప్ లోపలికెళ్ళి మీకు ఇప్పుడు ప్రైజెస్ అయితే చెప్తాను. అసలు గోల్డ్ ప్రైజెస్ ఎలా ఉంటాయి ఏంటో. ఇక్కడ మనం ఈ షాప్స్ ఏంటంటే ఒక పెద్ద షాప్ తీసుకొని లోపల ఇంకా చిన్న షాప్స్ అయితే పెట్టుకున్నారనమాట అందరూ సెపరేట్‌గా. సో, ఇంత పెద్ద షాప్ ఉంది కదా! ఈ షాప్ లోపలే చూడొచ్చు మనం. ఇక్కడో చిన్న షాప్, అక్కడో చిన్న షాప్, ఇంకా చాలా వరకు చిన్న షాప్స్ అయితే ఉన్నాయి. డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంటాయి గోల్డ్ కూడా. చాలా వరకు ఎవరైనా వీడియో తీస్తుంటే అసలు ఎందుకు తీస్తున్నావు ఏంటని అడుగుతున్నారు. ఇక్కడ కూడా చూడొచ్చు ఎన్ని రకాల రింగ్స్ అయితే ఉన్నాయో. ఇది ఒక ముస్లిం దేశం కాబట్టి చాలా వరకు డిజైన్స్ అన్నీ వెరైటీగా ఉంటాయి. కానీ బాగున్నాయి కదా! ప్రతి షాప్‌లోని డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి. కొందరైతే అసలు వీడియో ఎందుకురా తీస్తున్నావు అన్నట్టు మొహం పెట్టారు. చాలా కోపంగా చూస్తున్నారు కొందరైతే. ఎందుకంటే ఇక్కడ కూడా చూడండి చాలా రకాల డిజైన్స్ అయితే ఉన్నాయి. సలాం అలైకుం. బాగున్నాయి కదా! ఇక్కడ కనిపిస్తున్న ఈ గోల్డ్ అంతా ఏంటంటే 14 క్యారెట్ అనమాట. సో, ఇక్కడ మనకి 18 క్యారెట్ కానీ, 22 క్యారెట్ కానీ చాలా తక్కువ దొరుకుతుంది. చాలా తక్కువ షాప్స్‌లో ఉంటాయి. సో, 14 క్యారెట్ ఈ షాప్ మొత్తంలో ఉన్నది 14 క్యారెట్ గోల్డే. ఈ షాప్ అనే కాదు, ఈ చుట్టుపక్కల ఉన్న షాపులు అన్నిటిలోనే అంతే. ఒక 5-6 షాపులు తిరిగేసి చూసా. బట్ ఎక్కడైనా సరే 18 కానీ, 22 కానీ ఎక్కడా వినిపించలేదు. ప్రతి చోట హలో బ్రదర్ ప్రతి చోట ఓన్లీ 14 క్యారెట్, no 18, no 22, no whole Uzbekistan. Oh, okay. But how much is the price? 40 karat. How much? 1 gram. 1 gram. Yes. ఇదిగోండి. This is dollar. $108. Okay, 1 gram. 14 క్యారెట్. $108 అంట. బట్ ఇన్ సోమ్ ఎందుకంటే ఆ డాలర్కి తర్వాత ఈ సోమ్కి కరెన్సీ రేట్ కూడా మారుతూ ఉంటుంది కదా. అంతా ఇది 12,96,000 ఒక గ్రాము. సో, ఒక గ్రామ్ గోల్డ్ 12,96,000 సోము. $108 అనమాట. కాకపోతే మోడల్స్ చూసారు కదా, చాలా వరకు డిఫరెంట్ మోడల్స్ అన్నీ ఉన్నాయి. ఇదిగోండి
ఒకవేళ ఆడపిల్లలు వచ్చారనుకోండి బాగా ఇష్టంగా అయితే కొనుక్కుంటారు అనమాట. చాలా వరకు వీళ్ళు ఏంటంటే పెళ్ళిళ్ళకి కానీ ఇలాంటి పెద్ద పెద్ద ఫంక్షన్స్ ఏమైనా ఉంటే వీళ్ళు ఇవే కొనుక్కొని వెళ్తూ ఉంటారు. సిల్వర్ తర్వాత గోల్డ్ ఇప్పుడు నార్మల్గా కొంచెం ప్రైస్ మాకు అంత ప్యూరిటీ లేకపోయినా పర్వాలేదు, ఏమైనా మంచి మోడల్స్ కావాలి అనుకుంటే కనుక మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఈవెన్ ఇప్పుడు నేను ఒక్క షాప్లోకి వెళ్ళాను, అది కూడా వీళ్ళని చాలా కన్విన్స్ చేస్తే ఒప్పుకున్నారనమాట. ఎందుకంటే ఈ దేశం ఇస్లామిక్ కంట్రీ కాబట్టి వీడియోస్ తీయడానికి ఒప్పుకోరు, అమ్మాయిల వీడియోస్ తీయడానికి. సో లోపల ఉన్న వాళ్ళందరూ అమ్మాయిలే, అందుకనే కొంచెం తడబడుతూ తీసాను అనమాట. ఎవరైనా కొంచెం అఫెండ్ అయినా సరే ప్రాబ్లమే, కాకపోతే పర్లేదు, పర్మిషన్ అడిగి తీసుకున్నాం కాబట్టి పర్లేదు. ఇవన్నీ అయితే గోల్డ్ షాప్లే, ఇదిగోండి ఈ సైడ్ నుంచి ఇటుపక్క ఇవన్నీ. ఇప్పుడు మార్కెట్లో కొంచెం లోపలికి అయితే వెళ్దాం. ఇక్కడ చిన్నపిల్లలు మాత్రం భలే బుజ్జిగా ఉన్నారు. నో బ్రదర్, థ్యాంక్ యూ. ఇదిగోండి ఇక్కడ ఒక లోకల్ రెస్టారెంట్ ఉంది. ఈ ఫుడ్స్ని ఇదైతే చికెనే, ఇదైతే బీఫ్, ఇదైతే ల్యాంబ్ అనమాట, అంటే మేకో గొర్రె. దీన్ని అయితే షష్లీక్ అంటారు అనమాట. ఇంకా ఒక లోకల్ ఫుడ్ కూడా ఉంది, నేషనల్ డిష్. ఇదిగోండి ఇదే, దీన్ని పిలావ్ అంటారు అనమాట. ఇక్కడ ఒక ప్లేస్లో అయితే ఆ పిలావ్ చాలా పెద్ద హండీలో తయారు చేస్తూ బాగుంటుంది. అక్కడికి కూడా వెళ్తాను, ఒక రెస్టారెంట్ దగ్గర. చూసారా, ఒకప్పుడు ఏంటంటే ఈ ఉజ్బెకిస్తాన్ దేశం ఏంటంటే సిల్క్ రూట్లో భాగం అనమాట. చాలామందికి తెలిసే ఉంటుంది సిల్క్ రూట్ అంటే ఏంటో, తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తాను. చూసారా ఎంత బాగుంది, మధ్యలో కొత్తగా వేసినట్టున్నాను నాకు తెలిసి మెట్లని. నేను మార్కెట్ లోపలికి కూడా వెళ్ళి చూపిస్తాను డిజైన్. ఇదిగోండి ఇక్కడ గొడుగులా కనిపిస్తుంది కదా, ఇదే మార్కెట్ అనమాట. చోర్సు బజార్ మార్కెట్ ఇలానే ఉంటుంది షేప్. దాదాపు 2000 సంవత్సరాల చరిత్ర అయితే ఉంది ఈ మార్కెట్కి. చాలా బాగుంటుంది అనమాట మార్కెట్ చూడడానికి. ఇక్కడ చూడండి స్టార్టింగ్లోనే చాలా వరకు ఇక్కడ ఆ కూరగాయలు, తర్వాత పళ్ళు, ఇంకేమున్నాయి మసాలాలు, ఇవన్నీ అయితే దొరుకుతున్నాయి ఇటువైపు. బట్ మెయిన్ మార్కెట్ వచ్చేసి అక్కడి నుంచి ఇదిగోండి కనిపిస్తుందా మీకు, ఆ బ్లూ కలర్ మార్బుల్ స్టోన్స్తో, అది మెయిన్ మార్కెట్ అనమాట. నేను ఒక 2 years 1.5 year బ్యాక్ వచ్చాను ఉజ్బెకిస్తాన్కి. అప్పుడు కూడా ఇక్కడికి వచ్చినట్టు గుర్తు, కాకపోతే అవేం గుర్తు రావట్లేదు ఇప్పుడు, చాలా కాలం అయిపోయింది కదా. అటువైపు నుంచి ఉంటుంది దీనికి ఎంట్రన్స్, లోపలికి కూడా వెళ్ళి చూపిస్తాం మీకు. Assalamu alaikum. వాలేకుమ్ You అస్సలాం. are from? మీ ఇండియా? Yes. India. ఎస్. Chai pati chai. పతి చాయ్, Chai pati. చాయ్ పతి ఆల్. Tashkenti. ఓకే, వద్దు అవేం వద్దు, అన్నీ వద్దని. Smell bro, smell. స్మెల్ Wow, very లెమన్. good. Now this mojito tea. స్మెల్ అయితే అదరగొట్టారు అసలు. ఇవన్నీ ఏంటంటే స్మెల్ ఈజ్ వెరీ గుడ్. Strawberry. Wow. మెంటల్ very good. మాస్ 100 gram, okay? 100 gram. నాకు వద్దు, ఐ డోంట్ డ్రింక్ టీ. Okay. దిస్ ఇస్ మాస్, యు నో మాస్. మాస్ మీన్స్ సూపర్. Oh, thank దిస్ you. వన్. This orange tea. ఓకే, స్ట్రాబెర్రీ టీ, Strawberry tea. నిమ్మకాయ టీ, Mojito tea. నిమ్మకాయ. Yes, lime. నిమ్మకాయ మీన్స్ ఇన్ మై లాంగ్వేజ్ నిమ్మకాయ. Namakai. Okay. నిమ్మకాయ. దిస్ వన్. This All mix. lemon tea, mixed tea. Lemon. Yes. లెమన్ సేమ్, నిమ్మకాయ. Now ఆరెంజ్. orange. This దిస్ berry tea, Burberry. ఓకే, బెర్రీ. Very good, berry. This బాగున్నాయి. lemon, black tea. జస్ట్ నీడ్ టు పుట్ ఇన్ హాట్ వాటర్, బాయిల్, Yes. బాయిల్ డ్రింక్. Yes. ఓకే. This smarodina tea, bro. Smarodina tea. స్మరోదినా టీ. Yes. ఓకే, రోజ్. Yes. Small yes, rose. yes. Strawberry. This strawberry black tea, orange black tea, rosa green tea, black tea, Burberry. This hell tea, hell. హెల్. Yes, hell tea. ఓకే, నార్మల్ టీ, వెరీ నైస్ స్మెల్. దీస్ ఆల్ ఆల్సో టీ. This no. యూ very విల్ good. మిక్స్. This Tashkent, this China. టాష్కెంట్, చైనా, Yes. సమర్కండ్, బుకారా. Samarkand, Bukhara, Namangan, నైస్ టు మీట్ యు Fargana. బ్రదర్. Thank you, bro. చూసారా ఎన్ని రకాల టీలు అయితే ఉన్నాయో, బాగా ఫేమస్ అనమాట. ఏం చేయక్కర్లేదు, పాలు ఏం కలుపుకోక్కర్లేదు, జస్ట్ వేడి నీటిలో మరగబెట్టేసి జస్ట్ తాగేయడమే, బాగుంటుంది. నేను మీకు ఇందాక కొన్ని గోల్డ్ షాపులు చూపించాను కదా, ఆ పక్కనే ఇంకోటి పెద్ద ప్లేస్ అయితే ఉందన్నమాట, మొత్తం అన్ని గోల్డ్ షాపులతోనే. నేను ఇది గమనించలేదు, చోర్సు గోల్డ్ సెంటర్ అట. ఈ లోపలికి వెళ్ళి అయితే చూద్దాము.
నేను ఇక్కడ అయితే పర్మిషన్ తీసుకోలేదు, కానీ ఒప్పుకుంటారో ఒప్పుకోరో తెలియదు. చూడొచ్చు స్టార్టింగ్ నుంచే ఈ మూల నుంచి లోపల నాకు తెలిసి ఒక 50 నుంచి 70 షాపులు అయితే ఉంటాయి. ఇదిగోండి ఇదొక షాపు, ఇంకా చూడండి ఒక్కొక్కటి క్యారెట్ అంట ఈ షాప్ పేరే. వావ్, కలెక్షన్ అయితే అదిరిపోయింది అసలు. ఇదిగోండి ఇక్కడ కూడా చాలా వరకు చూడండి డిఫరెంట్ రింగ్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ అయితే సిల్వర్. ఈ లోపలికి వెళ్ళి ట్రై చేద్దాము. ఇక్కడ ఎక్కడైనా సరే 22 కానీ 24 కానీ 18 కానీ దొరుకుతుందేమో. ఇటువైపు కొన్ని షాప్స్ ఉన్నాయి, మళ్ళీ ఇటువైపు అయితే కొన్ని. 90% ఆడవాళ్ళు మాత్రమే కనబడుతున్నారు ప్రతి షాపుల్లోనైనా. ఇక్కడ ప్రతి షాప్లోనే అంతే. ఏ షాప్కి వెళ్ళి అడిగితే ఎవరికి ఇంగ్లీష్ రావట్లేదు. చాలా బాగున్నాయి కలెక్షన్స్. ఇక్కడ చూడండి కొన్ని రకాల నెక్లెస్లు అయితే పెట్టారు. వావ్, ఈ వీడియో ఆడవారి అందరికీ అంకితం. గోల్డెన్ చూసి ఆనందపడండి. ఈ బొమ్మ చూడండి, వెరీ వాల్యుబుల్ ఐటమ్స్ అంట. వావ్, సో ఆల్ 14. ఓకే, ఈ పాప అయితే కొన్ని మోడల్స్ అయితే చూపిస్తుంది అనమాట. ఇదైతే 6.68 గ్రాములు ఉంది. సో యూజువల్లీ 1 గ్రామ్ ప్రైస్ హౌ మచ్ హియర్? 1 గ్రామ్ $105. $105. ఓకే ఓకే. సో ఇందాక మనం వెళ్ళిన షాప్లో అయితే $108 అయితే చెప్పారు. ఇక్కడ ఏంటంటే 105. సో ఫ్రమ్ వన్ షాప్ టు అనదర్ షాప్ ద ప్రైస్ విల్ బి చేంజ్, డిపెండ్స్ ఆన్ మోడల్. ఓకే, but here we don't get like a bar, like not design, like direct gold bar. How to say, it's like a gold coin. We don't okay, only designs or okay. యూజువల్గా ఇక్కడ మనకి డైరెక్ట్గా గోల్డ్ బార్ లాంటివి అయితే సెల్ చేయరంట, ఓన్లీ డిజైన్స్ అయితే సెల్ చేస్తారంట. ఇంకా చాలా వరకు మోడల్స్ ఉన్నాయి చూడండి. Indians like gold, mainly women, Indian women. That's why they go to Dubai and all. A lot of people. I'm from India. Yeah, this is my second time in Uzbekistan. Yeah, I came 2 years ago. Yeah, so I go to yeah, I'm a full-time traveler. I'm a YouTuber. I go different countries. I'll make videos. Yeah. చూస్తున్నారు కదా, ఈ షాప్లో అయితే ఇలా ఉన్నాయి మొత్తం. చాలా అంటే చాలా బాగున్నాయి. ఒకవేళ పేరెంట్స్కి కానీ ఒకవేళ ట్రిప్కి వచ్చారనుకోండి, మీరు జస్ట్ కొనుక్కొని తీసుకెళ్ళొచ్చు అనమాట మీ ఇంటికి. అది కూడా లిమిట్ అనేది ఉంటుంది అనమాట. యూజువల్గా అయితే లిమిటేషన్ ఉంటుంది అనమాట. 20 గ్రాముల వరకు అయితే క్యారీ చేయొచ్చు. ఆ లిమిటేషన్ అనేది ఉంటుంది. సో అది చూసుకొని అయితే కొనుక్కోవాలి మరి మీరు. నేను ఓన్లీ కింద ఫ్లోర్లోనే అనుకున్నా, ఇంకా పై ఫ్లోర్లో ఇంకా చాలా షాపులు ఉన్నాయి. సో అక్కడి నుంచి పైన ఎస్కలేటర్లు పైకి వస్తే ఇంకా ఈ పైన కూడా ఉన్నాయన్నమాట కొన్ని షాపులు. ఇటువైపు కొన్ని ఉన్నాయి, మళ్ళీ ఇటువైపు కొన్ని ఉన్నాయి, ఇంకా పైన కూడా ఉన్నాయి అన్నమాట. నో ప్రాబ్లం, ఇట్స్ నాట్ యూ. చాలా వరకు ఇక్కడ ఎవరినైనా వీడియో తీస్తూ ఉంటే అసలు ఒప్పుకోరనమాట. మమ్మల్ని ఎందుకు తీస్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అంటే ఇప్పుడు మనకి చాలా వరకు ఆఫ్రికన్ కంట్రీస్లో కోప్పడుతూ ఉంటారు కదా, ఆ రకంగా కాదనమాట. అంటే కొంచెం వీళ్ళు ముస్లిమ్స్ కదా, సిగ్గుపడుతూ ఉంటారు. చాలా వరకు ఈ ముస్లిం దేశాల్లో నేను అబ్జర్వ్ చేశాను, వాళ్ళు వీడియోలో కనబడడానికి వాళ్ళు అంత ఒప్పుకోరనమాట. నాట్ ఓన్లీ దిస్ కంట్రీ, ఈవెన్ కజాకిస్తాన్లో కూడా అంతే. చాలా వరకు నేను వీడియో తీస్తున్నప్పుడు మొహాలు దాచేసుకునేవారు అనమాట, ఏదో తప్పు చేసినట్టు. ఎందుకంటే కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు, మనం ఏం చేయలేము. అది ఇక్కడ ఏంటంటే చాలా వరకు మొత్తం మాంసాహారం అమ్ముతున్నారు అనమాట, మాంసం మార్కెట్. ఇప్పుడైతే లోపల చాలా క్రౌడెడ్గా ఉంది. ఇంకా డిఫరెంట్ స్ట్రీట్ ఫుడ్ అయితే ఇక్కడ మనకి బయట కనిపిస్తూ ఉంటుంది. వీటిని యాక్చువల్గా సోంసా వేరేగా ఉంటుంది. ఇదేంటి
కొంచెం పరాటా టైప్లో ఉంది వెరైటీగా. ఇన్సైడ్ జీలన్ ఇన్సైడ్ స్పినాచ్. స్పినాచ్. యువర్ ఐస్ ఈజ్ వెరీ గుడ్. లైక్ మార్బుల్స్. స్పసిబా. రష్యన్లో మాట్లాడదు. యూ స్పీక్ రష్యన్? యా, ఐ నో ఓన్లీ మెర్సీ, స్పసిబా, 1-2 words in Russian. ఓకే, అలాగే చేద్దాం. నాకు రావట్లేదు నువ్వేం చెప్తున్నావు. ఇంక మళ్ళీ ఇటువైపు అంతా అయితే సేమ్ కూరగాయలు, పళ్ళు, ఫలాలు, చాలా వైబ్రెంట్ మార్కెట్, బాగుంది. తప్పకుండా విజిట్ చేయాలి. తాష్కెంట్లో వచ్చినప్పుడు విజిట్ చేయాల్సిన ప్లేసెస్లో ఈ చోర్సు బజార్ కూడా మీ లిస్ట్లో యాడ్ చేసుకోండి. అందరికీ తెలుసు కదా, లాల్ బహదూర్ శాస్త్రి గారు మన ఇండియాకి 2వ ప్రధానమంత్రి అని చెప్పేసి. 1966లో ఆయన తాష్కెంట్కి అయితే వచ్చారనమాట. లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇండియాకి పాకిస్తాన్కి మధ్య వార్ జరుగుతుంది కదా, ఆ యుద్ధానికి ఏంటంటే ఇంకా ఆపాలి అని చెప్పేసి సోవియట్ గవర్నమెంట్ ఏంటంటే మీడియేటింగ్ చేసింది. పీస్ అగ్రిమెంట్ మీద సైన్ చేయడానికి లాల్ బహదూర్ శాస్త్రి గారిని అయితే తాష్కెంట్కి ఇన్వైట్ చేస్తే, సో ఆ అగ్రిమెంట్ మీద సైన్ చేయడానికి అయితే ఇక్కడ వరకు వచ్చారు, ఈ ఉజ్బెకిస్తాన్ కంట్రీ క్యాపిటల్ సిటీ తాష్కెంట్కి. ఆ అగ్రిమెంట్ సైన్ చేసిన కొన్ని గంటలకే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారనమాట. కాకపోతే చాలామంది చెప్తుంది ఏంటంటే అది హార్ట్ అటాక్ కాదు, ప్లాన్ చేసి ఇలా చేశారని కొందరు అంటున్నారు. కొందరు ఏంటంటే లేదు హార్ట్ అటాక్తోనే చనిపోయారని చెప్పేసి అంటున్నారు. బట్ అఫీషియల్గా చెప్పడం మాత్రం హార్ట్ అటాక్ వల్లే చనిపోయారని బుక్స్లో కానీ మిగతా బయట మీడియాలో కానీ చెప్పారు. కాకపోతే దానికి రియల్ రీజన్ ఏంటో ఇప్పటికీ తెలియదు అనమాట. అదొక మిస్టరీ లానే ఉండిపోయింది. ఆ ఇన్సిడెంట్ తర్వాత అయితే లాల్ బహదూర్ శాస్త్రి గారి పేరు మీద అయితే శాస్త్రి స్ట్రీట్ అని చెప్పేసి ఇక్కడ ఒక స్ట్రీట్గా పేరు పెట్టి ఆయన విగ్రహాన్ని అయితే ఇక్కడ నిర్మించారు. ఇండియాకి ఉజ్బెకిస్తాన్కి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ని గుర్తు చేసుకుంటూ మనం అయితే ఈ మెమోరియల్ లాగా ఈ చిన్న స్టాచ్యూని అయితే చూడొచ్చు. ఒకవేళ మీకు ఈ శాస్త్రి గారు చనిపోయిన ఈ మిస్టరీ గురించి ఏమైనా తెలిస్తే మీరు కామెంట్స్ రూపంలో అయితే తెలియజేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ బోయ్.